ఓకే అండి. సో ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రెస్ ద్వారా జిల్లా ప్రజలు, ఆఫీసర్స్ కానీ లేకపోతే అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఉదయం 10:30కి మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది ఎలక్షన్స్ రూరల్ లోకల్ బాడీస్ అనగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ పంచాయత్ అండ్ వార్డ్ మెంబర్ సంబంధించి ఎలక్షన్స్ అనౌన్స్ చేయడం జరిగింది. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి అక్టోబర్ 9న రాబోతా ఉన్నది. బట్ ఎలక్షన్ దీని ప్రకారం కూడా మనకి ఈరోజు మార్నింగ్ 10:30 నుంచి కూడా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది ఇన్ రూరల్ లోకల్ బాడీస్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది మనకి ఎన్ఫోర్స్మెంట్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది 3 ఫేజుల్లో మనం చేయబోతా ఉన్నాం మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ఫస్ట్ 24 అవర్స్లో కూడా గవర్నమెంట్ ఆఫీసెస్లో అన్నీ కూడా ఈ ఎలక్షన్ రిలేటెడ్ కానీ లేకపోతే పొలిటికల్ రిలేటెడ్ ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేయబోతా ఉన్నాం. నెక్స్ట్ 48 అవర్స్ సంబంధించి ఆల్ రూరల్ లోకల్ బాడీస్లో ఉన్న ఆల్ ఏరియాస్ అండ్ మున్సిపల్లో ఉన్న ఎనీ ఏరియాస్ విచ్ క్యాన్ ఎఫెక్ట్ ద రూరల్ ఓటర్స్ ఏమైనా ఉంటా కూడా అవి కూడా పోస్టర్స్ కానీ, హెడింగ్స్ కానీ, హోర్డింగ్స్ కానీ లేకపోతే ఎనీ పెయింటింగ్స్ కానీ కూడా విల్ బి రిమూవ్. 72 అవర్స్ దాంట్లో కూడా ఏమైనా ప్రైవేట్ ఏరియాస్లో కూడా అక్రాస్ ఆల్ ద ఏరియాస్లో కూడా విల్ బి రిమూవ్. దట్స్ ఫర్ ద సెకండ్ 72 అవర్స్ సంబంధించి రిపోర్ట్. మనకి జిల్లాకు సంబంధించి కూడా 20 జెడ్పీటీసీ, 216 ఎంపీటీసీలు అవి మనకి ఉన్నాయి. సో ఫస్ట్ జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించి కూడా మనము ఫస్ట్ ఫేజ్ 1 2 ఫేజ్లో వెళ్ళబోతా ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించి 10 మండల్స్ లో సంబంధించి 10 జెడ్పీటీసీలు, 108 ఎంపీటీసీలు అనేది మనం ఫేజ్ 1 ఎలక్షన్స్ లో జెడ్పీటీసీకి వెళ్ళబోతా ఉన్నాం. ఫేజ్ 2లో 10 జెడ్పీటీసీ అండ్ 108 ఎంపీటీసీకి వెళ్ళబోతా ఉన్నాం. ఫేజ్ 1లో వెళ్ళబోతున్న మండల్స్ మేడిపల్లి, భీమారం, కతలాపూర్, కోరుట్ల, మెట్పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, సారంగాపూర్, బీర్పూర్, రాయకల్ అనేది ఒక ఫేజ్లో వెళ్ళబోతా ఉన్నాయి. ఇంకొక ఫేజ్లో ధర్మపురి, బుగ్గారం, మల్యాల్, కొడిమ్యాల్, ఎండపల్లి, వెల్గటూర్, జగిత్యాల రూరల్, జగిత్యాల, కొల్లపల్లి, పెగడపల్లి అనేది వెళ్ళబోతా ఉన్నాయి. అలాగే ఇదే 2 ఫేజ్లో కూడా మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో వెళ్ళబోతా ఉన్నాం. స్టేట్ గవర్నమెంట్ సంబంధించి మనకి 3 ఫేజ్లో ఎలక్షన్స్ చేస్తే మనం సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్ లో మన జగిత్యాల జిల్లా సర్పంచ్ ఎలక్షన్స్ వెళ్ళబోతా ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ అనేది మనం 2 ఫేజ్లో వెళ్ళబోతాం. ఈ 10 మండల్స్ అండ్ 108 ఎంపీటీసీ, అలాగే ఆ 10 మండల్స్ లో ఉన్న 189 ఇప్పుడు చెప్పిన ఏదైతే ఫేజ్ చెప్పామో 189 జీపీలు, 1728 వార్డులు ఒక ఫేజ్ లో, 196 జీపీలు, 1808 వార్డ్స్ ఒక ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం. ఇవన్నీ కూడా నోటిఫికేషన్ అనేది మనకి 9th రాబోతా ఉన్నాయి. ఫేజ్ 1 సంబంధించిన ఎలక్షన్స్ మనకి 23rd చేయబోతా ఉన్నాం. ఫేజ్ 2 అనేది మనము 27th చేయబోతా ఉన్నాం. కౌంటింగ్ అనేది 11th చేయబోతా ఉన్నాం. ఇది జెడ్పీటీసీకి అండ్ ఎంపీటీసీకి సంబంధించి మనకి కౌంటింగ్ సెంటర్స్ అండ్ స్ట్రాంగ్ రూమ్స్ కూడా మనం 5 ఐడెంటిఫై చేసుకున్నాం. ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కాలేజ్ మోడల్స్ ఇది జగిత్యాల్లో, మోడల్ స్కూల్ కండ్లపల్లి, మోడల్ స్కూల్ ఇబ్రహీంపట్నం, మోడల్ స్కూల్ కల్లూరు, మోడల్ స్కూల్ గొల్లపల్లి, ఇవన్నీ కూడా మన స్ట్రాంగ్ రూమ్ సెంటర్స్. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ మనకి వాటికి సంబంధించిన అరేంజ్మెంట్స్, స్ట్రాంగ్ రూమ్ అరేంజ్మెంట్స్ అవన్నీ కూడా మనము చేయబోతా ఉన్నాం. రిటర్నింగ్ ఆఫీసర్స్ కూడా జెడ్పీటీసీకి 24 మెంబర్స్ అండ్ ఎంపీటీసీకి 84 మెంబర్స్ అనేది మనం అపాయింట్ చేసుకోనున్నాం. జోనల్ ఆఫీసర్స్ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ రూరల్ ఓట్స్ మనకి 6,07,263 ఓట్లు మనకి మొత్తం ఉన్నారు. 6,07,263 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతా ఉన్నారు నెక్స్ట్ 40 days లో. మెన్ అనేది 2,89,266, ఉమెన్ 3,17,988, అదర్స్ అనగా 9 మెంబర్స్ అనేది మనకి ఇప్పటిదాకా దీంట్లో ఉండడం జరిగింది. సో దిస్ ఈస్ ద డేటా. గ్రామ పంచాయత్స్ కి మనకి సంబంధించి కూడా డేట్ ఆఫ్ పోల్ అనేది 4th ఒకటి చేయబోతా ఉన్నాం ఒక ఫేజ్ లో, 8th ఒక ఫేజ్ లో వెళ్ళబోతా ఉన్నాం. వాళ్ళకి సంబంధించి కూడా మార్నింగ్ 7 నుంచి 1 దాకా కూడా ఎలక్షన్ అక్కడ జరగబోతా ఉంది. తర్వాత 2 o'clock నుంచి కౌంటింగ్ అక్కడే స్టార్ట్ అయ్యి ఎలక్షన్ అనౌన్స్మెంట్ కూడా అక్కడే జరుగుతుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాత్రం నవంబర్ 11th అనగా కౌంటింగ్ జరిగి అక్కడ ఆ రోజు ఎలక్షన్ అనౌన్స్మెంట్ అనేది మనము చేసుకోబోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, క్రిటికల్ సంబంధించి 33 జీపీస్ అండ్ 244 పోలింగ్ స్టేషన్స్ కొద్ది క్రిటికల్ గా మన పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. సెన్సిటివ్ జీపీస్ 153 జీపీస్, 1360 పోలింగ్ స్టేషన్లు కొద్ది సెన్సిటివ్ గా మనం ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. అండ్ మనకి 100% ఎస్టీ రిజర్వేషన్ ఉన్న 100% ఎస్టీ పాపులేషన్ ఉన్న జీపీస్ 22 కూడా మనకి ఇందులో మనం మొత్తం ఉండబోతా ఉన్నాయి. బ్యాలెట్ బాక్సెస్ కూడా మనకి 3528 బ్యాలెట్ బాక్సెస్ జంబో బ్యాలెట్ బాక్స్ లో, మీడియం బ్యాలెట్ బాక్స్ 1428,
మనకి ఉన్నాయి. సో బ్యాలెట్ బాక్సెస్ కానీ ఏరియా మనకి పీపుల్ ప్లానింగ్ ఎలక్షన్స్ అనగా ఆర్ఓస్ కానీ ఏఆర్ఓస్ కానీ లేకపోతే పోలింగ్ ఆఫీసర్స్ కానీ అవన్నీ కూడా మనకి సఫిషియెంట్ అవైలబిలిటీ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 6th సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్ కూడా మనం పెట్టుకోబోతా ఉన్నాం. 9th నోటిఫికేషన్ వచ్చే ముందే కూడా మనం ట్రైనింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకోబోతా ఉన్నాం. అండ్ డిస్ట్రిక్ట్ సంబంధించి కంట్రోల్ రూమ్ అనేది మనం నోడల్ ఆఫీసర్ కూడా పెట్టుకోవడం జరిగింది. కంట్రోల్ రూమ్ 24/7 కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్ లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఎనీ కంప్లైంట్స్ అనేది విల్ బి రౌటింగ్ త్రూ దిస్. ఇక్కడ కంట్రోల్ రూమ్ విల్ బి ద సెంట్రల్ పాయింట్. మెనీ మోడల్ కోడ్ ఆఫ్ వైలేషన్స్ కాంటాక్ట్ లో కానీ లేకపోతే ఏ ఎలక్షన్ రిలేటెడ్ ఇష్యూస్ లో కానీ ఇక్కడ నుంచి మనం మానిటర్ చేయబోతా ఉన్నాం. ఇక్కడ నుంచి మనము యాక్షన్స్ కానీ లేకపోతే రిపోర్ట్స్ కాల్ఫర్ చేయడం కానీ కూడా ఇక్కడ నుంచి కంట్రోల్ రూమ్ చేయబోతా ఉన్నాం. దీనికి సంబంధించి ఫీల్డ్ సర్వేలెన్స్ టీమ్ కూడా మన ప్రతి మండలికి కూడా ఇనిషియేట్ చేయడం జరిగింది. స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్ అనేది మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది.